నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మందమరిలో అక్రమ కట్టడాల కూల్చివేత, లబోదిబోమన్న బాధితులు, కూల్చవద్దని వేడుకోలు. గిరిగూడలో ముగిసిన దండారి ఉత్సవాలు, సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ఆదివాసీలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ప్రజల సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి హరీష్ రావు. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సందడి, పలు నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మందమరి పట్టణంలోని పాలచెట్టు, దొరల బంగ్లాల ప్రాంతంలో కొందరు అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ సహాయంతో కూల్చివేశారు. సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావడంతో ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు గత కొంతకాలంగా భూములను అక్రమంగా ఆక్రమించి బహాబాటంగా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో కబ్జాలపై పలుమార్లు వివిధ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వరుసగా కథనాలు సైతం ప్రసారమయ్యాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని పట్టణ ప్రజలు, పలు పార్టీల నుండి తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అక్రమ కట్టడాలపై పట్టణంలోని కీలక నేతల మధ్య వాద ప్రతివాదాలు, గొడవలు, ఫిర్యాదులు జరగడం పట్టణ ప్రజలకు విదితమే. అంతేగాక అక్రమ నిర్మాణాలపై సమీప ప్రజలు సైతం తరచుగా గొడవలు పడుతూ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయన్న భయాందోళన ప్రజల్లో నెలకొని ఉండేది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ గత పర్యటనలో అక్రమ కబ్జాలపై మాట్లాడుతూ అక్రమాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని తెలిపారు. చివరకు జిల్లా కలెక్టర్ భారతీ హొలికేరి అక్రమ నిర్మాణాలపై అడ్డుకట్ట పడేలా ఆదేశాలు జారీ చేసి నిర్మాణాలను తొలగింపుకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీతో తొలగించారు. పలు నివాస సముదాయాలు కల వారికి గడుపు కేటాయిస్తూ త్వరగా నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభంలోనే చర్యలు తీసుకున్నట్లయితే బాగుండేదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణంలో మిగతా ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు మూలంగా కొంతమంది నిరుపేదల ఆశ్రయం, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు స్థానికులను కోరారు. ఇదే తరహాలో భవిష్యత్తులో సైతం భేషజాలు లేకుండా అక్రమ నిర్మాణాలను, కబ్జాలను తొలగించాలని, ఇదివరకే జరిగిన కబ్జాలు, నిర్మాణాలపై సమగ్ర విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ అధికారులు అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టడంతో పట్టణంలో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గాదెరాజు, మండల తహసీల్దార్ మోహన్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ దేశపాండే, సిఐ ఎడ్ల మహేష్, మందమరి ఎస్ఐ భూమేష్, రామకృష్ణపూర్, కాసిపేట, దేవపూర్ ఎస్ఐలు, మండల రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. కాగా దళితుల నిర్మాణాలు కూల్చడం అమానుషం, అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ శుక్రవారం మండల రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం కేవలం దళితుల నిర్మాణాలను మాత్రమే తొలగించి బీసీ అగ్రవర్ణాల నిర్మాణాలు తొలగించకపోవడం అమానుషమని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుత్వ అధికారుల తీరును తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు కేవలం దళితుల ఆస్తులు మాత్రమే ధ్వంసం చేశారని, ప్రభుత్వ అధికారులు ప్రజలందరికీ సమన్యాయం అందించాలని, దళితులకు వివక్షకు గురి కాకుండా చూడాల్సిన అధికారులే వివక్షకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మందమరి పట్టణంలో దొర్లబంగ్లా ఏరియాలో దళితులు అనబడే వాళ్ళ ఇళ్లను కూల్చివేయడాన్ని ఎంఆర్పీఎస్ నుంచి ఖండిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం, మా ఎంఆర్పీఎస్ ఉద్దేశం ఏంటంటే, ఇవాళ
మాదిగా మాల ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇళ్ళనే ఆడ కూల్చివేసిందే తప్ప ఎక్కడ బీసీలు ఎవరికి కూల్చిన దాఖలు లేవు. అలాగే ఈ 148 సర్వే నంబర్లో టోటల్ మందమరి ఏరియా వస్తుంది. అందులో మార్కెట్ ఏరియాలో కూడా ఇప్పుడు నిర్మాణాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. మరి అవి అధికారులకు, ఈ మున్సిపాలిటీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కనబడతలేవని మేము అడుగుతున్నాం. అయితే ఎప్పుడైతే కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు అన్నాడే తప్ప ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏమంటే దళితుల మీదనే అంచెదొక్కబడే ప్రక్రియ జరుగుతున్నది తప్ప దళితుల అభివృద్ధికి ఎటువంటి సహకారం ఈ గవర్నమెంట్ నుంచి దొరకడం లేదని మేము ఎంఆర్పీఎస్ నుంచి ఖండిస్తూ, బెల్లంపల్లి పట్టణంలోని వ్యాపారస్తులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వ్యాపారస్తులందరికీ బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ట్రేడ్ లైసెన్స్ కొరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 31వ తేదీన వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాల్సి ఉండగా ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాల్సిందే కమిషనర్ కోరారు. ఇప్పటికీ వ్యాపారస్తులకు నోటీసులు పంపించడం జరిగిందన్నారు. ఎవరైతే వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండా లైసెన్స్లను రెన్యువల్ చేయించుకోకుండా ఉన్న వ్యాపారస్తులపై తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 25 రేట్ల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. కావున వ్యాపారస్తులు సకాలంలో ట్రేడ్ లైసెన్సు తీసుకోవాల్సిందిగా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణ వ్యాపారస్తులందరికీ తెలియజేయనది, ఆల్రెడీ మనము మార్చి 31లోపే మనం అందరం ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. బట్ కరోనా వల్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ మేము చాలాసార్లు హెచ్చరించడం జరిగింది, అందరికీ నోటీసులు కూడా పంపించడం జరిగింది. బెల్లంపల్లి వ్యాపారస్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ లేకుండా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం, అదేవిధంగా మొన్న వచ్చిన జీవో ప్రకారము వాళ్ళకు 25 రేట్లు ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇమ్మీడియట్గా మీ యొక్క ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం కానీ లేదంటే కొత్త ట్రేడ్ లైసెన్స్ కానీ తీసుకోవాలని కోరుతున్నాను. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్తో యాజమాన్యం నిర్వహించే నిర్మాణాత్మక సమావేశాలు, ప్రాతినిధ్య సంఘాలతో నిర్వహించే జేసీసీ సమావేశాలు నిర్వహించకుండా ఏఐటీయూసీ అడ్డుకుంటుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు ఆరోపించారు. నాస్పూర్లో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి జరిగే చర్చలను అడ్డుకోవడం వల్ల కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే యాజమాన్యం, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలతో స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎన్నికల ముందు 4 సంవత్సరాల కాల పరిమితితో జరిగాయని చెప్పారు. ఇప్పుడు ప్రాతినిధ్య సంఘాలు 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసిందని, చర్చలు నిలిపివేయాలని యాజమాన్యానికి లేఖలు రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మరో ఏడాది తమకు గుర్తింపు పరిమితి ఉందని, అంతవరకు సింగరేణిలో ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదన్నారు. అలాగే సింగరేణిలో ప్రమాదాల నివారణకు వెంటనే రక్షణ ట్రైపార్టియేట్ సమావేశం నిర్వహించాలన్నారు. దేశవ్యాప్త సమ్మెపై ఈ నెల 23న తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగరేణి టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం చేశారని వెంకట్రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డికొండ అన్నయ్య, రీజియన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, రాజనల రమేష్, ఫిట్ కార్యదర్శులు పెండ్లి రవీందర్, శ్రీరాములు, గోపాల్ రెడ్డి, మెండ వెంకటి, నాయకులు నీలం సదయ్య, తొంగల రమేష్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కోల్ ఇండియా యాజమాన్యంతో మాట్లాడి ఈ తండ్రి కొడుకుల ఉద్యోగం ఇప్పటి వరకు కూడా ఇప్పించలేకపోయినాయి, ఇక ముందు కూడా ఇప్పిస్తారనే నమ్మకం లేదని చెప్తున్నారు. డిమాండ్ పెట్టి ప్రయత్నం చేయటం కాదు, కనీసం డిమాండ్ కూడా పెట్టలేదని చెప్తున్నాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు, కార్యకర్తలు 6 రోజులైనా లీవ్ పెట్టి హైదరాబాద్ వచ్చి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదో సందర్భం వచ్చినప్పుడు మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి చెప్పాం, మన యూనియన్ గౌరవాధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారితో చెప్పాం, కొప్పలీశ్వర్ మంత్రి గారితో చెప్పాం, కోల్బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులకు చెప్పాం. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలా,
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఏ రకంగా ఆఫ్ చేయాలనేది ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకొని 22వ తారీఖున కానీ 23వ తారీఖున కానీ మన యూనియన్ తరఫున ప్రకటన చేస్తాం. కార్మికులందరూ దేనికైనా సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం గురించి మీ అంతటికి మీరే వచ్చి మీకు తెలిసినటువంటి వ్యక్తులకి చెప్పి మన పార్టీ అభ్యర్థులకి పెద్ద ఎత్తున ఓటేసి పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం గురించి మీ అంతటికి మీరే వచ్చి మీకు తెలిసినటువంటి వ్యక్తులకి చెప్పి మన పార్టీ అభ్యర్థులకి పెద్ద ఎత్తున ఓటేసి పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడానికి రావాల్సిందిగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, నాగరాజు గోపాల్, సిద్ధంశెట్టి రాజమౌళి పిలుపునిచ్చారు. మందమరి ఏరియాలోని ఏఐటీసీ కార్యాలయంలో నిర్వహించిన సమ్మె సన్నాహ సదస్సులో వారు మాట్లాడారు. స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి కార్మిక చట్టాలను సైతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని, కొత్త చట్టాలను తెరపై తెచ్చి పరిశ్రమలు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తుందని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు తలపెట్టిన ఈ సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీ విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయవంతానికి పడుతుందన్నారు. ఈ సదస్సులో కార్మిక నాయకులు వెంకటస్వామి, రాంబాబు, కాంపల్లి సమ్మయ్య, నరేందర్, అంజయ్య, దేవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయటం, కార్మిక చట్టాలను మార్చేసి కోడుల కింద విభజన చేయటం, ముగ్గుగని కార్మికుల సిఎంపిఎఫ్ని ఈపీఎఫ్లోకి మార్చటం, నూతన వ్యవసాయ బిల్లుని తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ కూడా కూలీలుగా మార్చే విధానము, కరెంటు ప్రైవేటీకరణ చేసి కరెంటు మోటార్లకి మీటర్లు బిగించి రైతులు వ్యవసాయం చేయకుండా చేసి ఈ యొక్క ప్రైవేటీకరణని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆనాడు పార్లమెంట్లో వామపక్ష పార్టీలకు బలం ఉండేది కాబట్టి దాదాపు 60-70 మంది ఎంపీలు ఉండేవాళ్ళు కాబట్టి ఆనాడు ప్రైవేటీకరణ బిల్లులు రాకుండా అడ్డుకోగలిగారు. ఇవాళ పార్లమెంట్లో వామపక్ష పార్టీల బలం తగ్గినందువలన ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీల యొక్క సహకారంతో ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కార్మిక వర్గం పోరాటం చేసి ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పేసి రేపు 26వ తారీఖున జరిగే సమ్మెలో కార్మికులందరూ పాల్గొని ముఖ్యంగా దేశభక్తి ముసుగులో ఇవాళ నరేంద్ర మోడీ మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ మరి ఎఫ్డిఐల పేరు మీద కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఈ కోల్ సెక్టర్ అవుతున్నాడు. మరి దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో జరుగుతున్న కుట్రలకు, ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా దేశభక్తియుతమైన సంఘాలు, కార్మికుల మేమందరం సంఘటితమై వాళ్ళ పోరాటాలలో ముందుకొస్తున్నాం. కాబట్టి సింగరేణి కార్మికులు, ప్రధానంగా ఓసీ వర్క్షాప్ డిపార్ట్మెంట్ కార్మికులు తప్పనిసరిగా సమ్మెను విజయవంతం చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఐఎన్టీయూసీ మరి కార్మిక సంఘాల జేఏసీ తరఫున మేము తాండూరు మండలంలోని కాసిపేట, తాండూరు రైల్వే గేట్లను ఆర్డీఓ శ్యామలాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే గేట్లను ఎత్తివేయవద్దని ఆర్డీఓకి ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. తాండూరు మండలంలోని కాసిపేట రైల్వే గేట్ 65, తాండూరు 66 రైల్వే గేట్లను గురువారం బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవి పరిశీలించారు.
రైల్వే శాఖ ఆదేశాల మేరకు రైల్వే గేట్లను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. కాసిపేట తాండూర్ రైల్వే గేట్లు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ 2 రైల్వే గేట్లలో ఒక రైల్వే గేటును మూసివేయాలని ఆదేశాలు వచ్చాయని ఆర్డీఓ తెలిపారు. ఏ రైల్వే గేటును ఎత్తివేయాలో ప్రజాప్రతినిధులు ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా తాండూర్ మండల ప్రజాప్రతినిధులు ఆర్డీఓతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే గేట్లను ఎత్తివేస్తే మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్డీఓకు తెలిపారు. రైల్వే గేట్ ఉన్న ప్రాంతంలో అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేలా చూడాలని విన్నవించారు. ఈ విషయంపై స్పందించిన ఆర్డీఓ రైల్వే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం తాండూర్ తహసీల్దార్ కవితకు రైల్వే గేట్లు ఎత్తివేయవద్దని, వాటి స్థానంలో అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్ కుమార్, జెడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీ సిరంగి శంకర్, తాండూర్ ఇన్ఛార్జి సర్పంచ్ నవీన్, కోఆప్షన్ నజీకర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దత్తుమూర్తి, కాసిపేట తాండూర్ గ్రామాల ప్రజలు ఉన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని తిర్యాని ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. మండలంలోని పంగిడి మాదారం, సలపలగూడ, మాణిక్యపూర్, చెలిమల గ్రామంలో గురువారం నిర్వహించిన గుస్సాడి ముగింపు ఉత్సవాల్లో తిర్యాని ఎస్ఐ పి రామారావు పాల్గొన్నారు. మాణిక్యపూర్, చెలిమల గ్రామంలో గురువారం నిర్వహించిన గుస్సాడి ముగింపు ఉత్సవాల్లో తిర్యాని ఎస్పీ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసులు గత 10 రోజులుగా అత్యంత నిష్ఠతో నిర్వహించుకున్న గుస్సాడిలో నిన్న తమ దీక్షలను సాంప్రదాయబద్ధంగా విరమించి తమ గ్రామానికి ఎటువంటి వ్యాధులు కీడు కలగకుండా ఎత్నా సర్పెంట్ కాపాడాలని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఆదివాసులు సంవత్సరం పొడవునా ఏదో ఒక పండుగను నిర్వహిస్తూ ఐకమత్యంగా నేటికి వారి సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకుంటూ రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. దసరాతో గిరి గ్రామంలో ప్రారంభమయ్యే ఈ గుస్సాడి పండుగలను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారన్నారు. ఒక గ్రామం వారికి ఇంకో గ్రామం వారు ఆతిథ్యం ఇస్తూ ఎంతో ఆత్మీయతో వారి బంధాలను బలపరుచుకుంటూ ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీ ప్రపంచంలో చదువుతోనే ఆదివాసుల అభివృద్ధి ముడిపడి ఉన్నందున సంస్కృతిని కాపాడుకుంటూ అభివృద్ధికి తోడ్పడాలని ఆయా గ్రామాల పటేలు గ్రామ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఇసైతో పాటు ఆయా గ్రామాల పెద్దలు వల్క రామచందర్, కోర్కేట రాధా, ఆత్రం దేవస, పోలీస్ సిబ్బంది మల్లేష్, తిరుపతి, రఘు, భీమరావు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో సర్పంచ్ దివ్య దయాక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన సామూహిక ఫంక్షన్ హాల్ను మహిళా భవన్ను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి ఫంక్షన్ హాల్ తాము ప్రారంభం చేసుకున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల ఈరోజు తాము అభివృద్ధి బాటలో నడుస్తున్నామన్నారు. 17 కోట్ల రూపాయలతో ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఆసరా బీడీ వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని, మల్లన్న సాగర్ ద్వారా 2 పంటలు పండాల్సిందేనని తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తున్నాము, మంచి పంటలు పుష్కలంగా పండించే సౌకర్యం, కాలువల ద్వారా సాగునీరు ఇవ్వబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, గడా అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తెరాస మండల్ ప్రెసిడెంట్ బెండె మధు, రాజురెడ్డి, నేతి రాజమౌళి, శ్రీనివాస్ రెడ్డి, చిన్న మల్లయ్య, వెంకట నరసింహారెడ్డి, ఎంపీటీసీ గంగాధర్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో పాటు మహిళా భవనాలు కూడా పూర్తి చేసుకున్నాం. మరి గ్రామం దిలాల్పూర్లో కూడా మనం చేసుకోగలిగినామంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులను అయ్యేదేనా. కేసీఆర్ సారే మన గజ్వేల్కి ఎమ్మెల్యే లేకపోతే ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ మనకు వస్తుందా? వచ్చేదా? అది మన అదృష్టం. కేసీఆర్ గారికి వచ్చినాయి. ఇవాళ చెరువులలో మంచిగా నీళ్ళు వచ్చి చెరువు కట్టలు మంచిగా అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఇవాళ ముసలోళ్ళకు 2016 రూపాయల పెన్షన్ వచ్చి ముసలోళ్ళు కోడల మీదనో కొడుకు మీద ఆధారపడకుండా చక్కగా బతకగలుగుతున్నారంటే ఇవాళ ఆసరా పెన్షన్ ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ప్రతి పేదింటి ఆడపిల్లలకు కూడా సాయం చేస్తుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. మన మల్లన్న సాగర్ రావాలనే విధంగా చాలా సంతోషం. మరి దయాకర్ అడిగినట్టు మా దివ్య గారు, మా ఎంపీడీసీ గారు అడిగినట్టు ఆ మిగతా పనులు ఏవైతే ఈ గ్రామంలో ఒక రోడ్డు పని తొందరగా చేయాలన్నారు, ఒకటే కొత్త రోడ్లు కావాలన్నారు, ఈ ఫంక్షన్ హాల్ బ్యాలెన్స్ వర్క్ కావాలన్నారు, మేము కూడా మంజూరు కూడా చేపిస్తాం. మా పెద్ద బస్సు కావాలని కూరగాయలు బాగా పండిస్తున్నాం. హైదరాబాద్ కూరగాయల కోసం ఒక బస్సు కావాలన్నాడు, తప్పకుండా ఆర్టీసీ డిపార్ట్మెంట్ చెప్పి జిల్లాకు కూరగాయలు తీసుకుపోయి మీ రైతులకు మంచిగా రైతు బజార్లో అమ్ముకుంటే 4 రూపాయలు నిలబెట్టుగా మీరు అడిగిన సమయానికి ఒక బస్సు కావాలని అడుగుతున్నారు. ఆ ఏర్పాటు బస్సు సౌకర్యం కూడా జిల్లాకు ఏర్పాటు చేస్తాను. మా గడ ముఖ్యమంత్రి గారు సింగరేణిలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో గనుల్లో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని సేఫ్టీ జీఎం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మందమరిలో పర్యటించిన ఆయన గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. చర్యలు తీసుకోవడానికి కోసము ఈ మధ్యకాలంలో సింగరేణి సంస్థలో అన్ని ఏరియాల్లో మన వ్యక్తిగత రక్షణ పరికరాల వాడపై ఒక ప్రత్యేకమైన అవగాహన వారోత్సవాలను జరుపుకోవడం జరిగింది. అలాగే మన పని ప్రదేశంలో లైట్ ఇల్యూమినేషన్కు సంబంధించి ఇల్యూమినేషన్ పెంపొందించడానికి దాని గురించి ఒక 15 రోజుల ప్రోగ్రాం కూడా ఈ మధ్యకాలంలో చేపట్టాము. తద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పని ప్రదేశంలో రక్షణతో కూడుకున్న పని విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడము అనేది ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా సంస్థలో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదరహితమైన సింగరేణిగా తీర్చిదిద్దడమే మా ISO యొక్క ముఖ్య ఉద్దేశము. అవగాహన రక్షణతో పనిచేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పని స్థానాల పట్ల అవగాహన కలిగి ఉండడము, ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతమైన యాటిట్యూడ్ రక్షణ పట్ల పెంపొందించడం. ఇది అచీవ్ చేసినప్పుడు తప్పకుండా ప్రమాద సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో జనవరిలో మనం సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాం. సేఫ్టీ వీక్ ఇన్స్పెక్షన్స్ ముఖ్యంగా దాని ద్వారా కూడా కార్మికుల్లో విస్తృతంగా ఈ రక్షణ పట్ల అవగాహన కల్పించి ఇంతవరకు సంస్థకు ఉత్పత్తి పరంగా ఉత్పాదకత పరంగా మనము కోల్ ఇండస్ట్రీలో మన చక్కటి పేరుంది. కానీ ప్రమాదాల పరంగా మన సంఖ్యాపరంగా మనం కొంత అంత మంచి మనకు పేరు లేదు. కానీ దీన్ని మనము అందులో కూడా రక్షణ పరంగా 0 యాక్సిడెంట్ సింగరేణిగా తీర్చిదానికి పలు చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తాం. కాగజ్ నగర్ మున్సిపల్ ఏఈ సతీష్పై దాడి చేసిన అధికార పార్టీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దాడికి గురైన అధికారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని అన్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో గత కొన్ని నెలలుగా చాలామంది అధికారులు ఇటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొని బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విధంగా ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉంటే భవిష్యత్తులో అధికారులు ఇక్కడికి వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదన్నారు. కాబట్టి కలెక్టర్ చొరవ తీసుకుని ఈ దాడికి పాల్పడిన మున్సిపల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు కూడా సుమోటో కేసు బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్, మైనారిటీ జిల్లా చైర్మన్ యూసుఫ్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్, విశ్వేశ్వరరావు, షబీర్ హుస్సేన్, యూసుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సద్దాం హుసేన్ సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల వాళ్ళు పనిచేస్తూ ఉంటే నానా బూతులు తిట్టి ప్లాస్టిక్ కుర్చీ పట్టి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి రౌడీ సీటరు అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, అతని మీద గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టినందుకు ఆ కేసు కూడా బుక్ చేయాలని మేము కోరుతున్నాం. నిన్న సాయంకాలం దాడి చేసి తీవ్రంగా గాయపరిస్తే ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇప్పుడేమో చైర్మన్ సద్దాం హుస్సేన్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తున్నారు. ఇది ఒక్కసారి చూస్తూ ఉంటే మొత్తం ప్రక్రియ అంతా చూస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులకు అధికార మదాంధకారంతో కళ్ళు బైర్లు గమ్మి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియను చేపడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఏఈ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తాం. తప్పకుండా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. చైర్మన్ గారు బహిరంగంగా ఈ ఏఈ గారికి క్షమాపణ చెప్పాలి. లీగల్ గా
ఈ ఏఈ గారు కూడా ప్రొసీడ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సాయి కుమార్ అనే డిపిఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన కూడా బదిలీపై వెళ్ళిపోయాడు. అట్లా ఇవాళ మున్సిపాలిటీలో స్టాఫే లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇబ్బంది పెట్టి మొత్తం స్టాఫ్ లేకుండా చేసి ఈ మొత్తం మున్సిపాలిటీ నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షేరిలింగంపల్లి నియోజకవర్గంలో మియాపూర్, చందానగర్, షేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైదర్ నగర్ డివిజన్ల నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు షేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఈసీకి నామినేషన్లు అందజేశారు. గతంలో పార్టీ టికెట్ వచ్చిన షేరిలింగంపల్లి అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్కు పార్టీ టికెట్ రాకపోవడంతో దిగమక పడ్డారు. 3 గంటల పాటు తర్వాత పార్టీ అధిష్టానం టీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కొండాపూర్కు చెందిన షేక్ అమిత్ పటేల్కు కేసీఆర్, కేటీఆర్ అండదండలు పూర్తిగా ఉండడంతో పాటు కొండాపూర్కు చేసిన అభివృద్ధి కొండంత ఆశలతో సరాసరి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆయనకే రెండోసారి కేటాయించడంతో డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే చందానగర్ నుండి గతంలో పనిచేసిన టీఆర్ఎస్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కసిరెడ్డి సింధుకు టీఆర్ఎస్ టికెట్ దక్కింది. మిగతా డివిజన్లకు అభ్యర్థుల టికెట్ల గురించి పూర్తి వివరాలు అందలేదు. టికెట్ ఇచ్చిన గంట సేపటి నుండే షేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ముందుగానే పార్టీ ప్రచారాలు చేస్తుంది. గెలుపోవటంలో మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంది. నిన్నటి నుండి ఒక మహిళా కార్యకర్తకు 250 రూపాయలు ఇచ్చి నామినేషన్ వేయడానికి హంగు ఆర్భటాలు చూసేవారికి కనిపించాలని తీసుకువచ్చారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలకు మాత్రం ఎల్లేష్ అనే అభ్యర్థికి పార్టీ టికెట్ కేటాయించారు. దీంతో భాజపా పార్టీ అంతర్గతంగా ప్రచారాలు ప్రారంభించింది. పోటాపోటీలు మాత్రం బీజేపీ టీఆర్ఎస్ మధ్యలోనే ఉన్నాయి. మా ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి చేసి చూసి ఈరోజు నేను వస్తుండనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఆకర్షితులై ఇప్పుడు నాకు మద్దతు పలికిర్రు. నాతో పాటు కలిసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీరు ఒకసారి ఆలోచించండి నాకు ఎంత మెజారిటీ వస్తుంది. నేనే ఊహించాను. ఈసారి నేను ఈ 150 డివిజన్లలో కూడా నేను చేసిన అభివృద్ధి నా డివిజన్ అంటేనే ఈరోజు ప్రపంచంలో పేరు పొందిన డివిజన్ నాది కొండాపూర్. ఈరోజు కొండాపూర్ డివిజన్ హైటెక్ సిటీ ఎంత అభివృద్ధి చేస్తుందో ఈరోజు మొత్తం ప్రపంచము కాదు, భారతదేశము కాదు, ప్రపంచం కూడా దృష్టి మన తెలంగాణ నా డివిజన్ మీద ఉన్నదని కూడా కొండాపూర్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికీ నా డివిజన్లో అప్పుడు చూస్తే బస్తీల నుంచి, స్లమ్ల నుంచి హైటెక్ కాలనీలో కూడా, బస్తీలలో కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు. పేరుకి హైటెక్ ఉండే. ఈ 6.5 సంవత్సరాలలో మా కేటీఆర్ గారి సహాయ సహకారంతో నేను 70% పూర్తి చేసిన. ఇప్పుడు మిగిలింది 30%. నాకు 5 సంవత్సరాలు కూడా నా మొత్తం డివిజన్ని అభివృద్ధి చేయాలంటే నాకు అంత అవసరం లేదు టైము. నేను ఈ 150 డివిజన్లో కూడా నేను అభివృద్ధి భారీ ఎత్తున 106 డివిజన్ షేర్లింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొట్టమొదటి నామినేషన్ నాదే. మరి మొట్టమొదటి భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి షేర్లింగంపల్లిలో గత ఎలక్షన్లలో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి డివిజన్ షేర్లింగంపల్లి డివిజన్. మరి ఈసారి కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మందమరిలో అక్రమ కట్టడాల కూల్చివేత, లబోదిబోమన్న బాధితులు, కూల్చవద్దని వేడుకోలు. గిరిగూడలో ముగిసిన దండారి ఉత్సవాలు, సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ఆదివాసీలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,
ప్రజల సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి హరీష్ రావు. గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సందడి. పలు నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.